సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే వితిన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయ్స్, ఈరోజు మనము డైలీ జీకే చాప్టర్ వైజ్ సిరీస్లో భాగంగా క్రీడలు ముఖ్యమైన జీకే అయితే చూద్దామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో ఈ వివరాలు కూడా షేర్ చేయండి, ఓకేనా? మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా జాయిన్ అవ్వండి, ఓకే? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 2019 క్రికెట్ ప్రపంచ కప్లో పాల్గొన్న మొత్తం మ్యాచ్లు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్స్ అండి. మొత్తం 48 మ్యాచ్లు జరిగాయండి, ఓకేనా? 48 మ్యాచ్లు. మరి 2023లో జరిగినటువంటి ప్రపంచ కప్ మన భారతదేశంలోనే జరిగిందండి. 2023లో జరిగినటువంటి వరల్డ్ కప్, మెన్స్ వరల్డ్ కప్, ఐసీసీ క్రికెట్ మెన్స్ వరల్డ్ కప్, ఓకే? నెక్స్ట్ వన్. తొలిసారిగా వన్డే ప్రపంచ కప్ క్రికెట్ను ఇంగ్లాండ్లో ఏ సంవత్సరంలో ప్రారంభించారు? తొలిసారిగా వన్డే ప్రపంచ కప్ క్రికెట్ను ఇంగ్లాండ్లో ఎప్పుడండి? ఆన్సర్ ఆప్షన్ ఏ 1975వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందండి. ఇంపార్టెంట్, 1975. నెక్స్ట్ వన్. క్రింది వాన్లో సరికాని వాక్యము. 1975 నుంచి 2014 వరకు 12 ప్రపంచ కప్లు జరిగాయి. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ 606 పరుగులు చేశారు అత్యధికంగా. ఆన్సర్ ఆప్షన్స్ అండి, రెండు కూడా సరికావనేది ఇక్కడ మనమైతే చూడవచ్చు, ఓకే? నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాన్లో సరైన వాక్యం ఏది? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 9వ అధ్యక్షుడిగా శరద్ పవార్ పనిచేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ను 1909వ సంవత్సరంలో స్థాపించడం చూడవచ్చు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఓకే? రెండు కూడా సరి అయినవే. 9వ అధ్యక్షుడిగా శరద్ పవార్ గారు అయితే పనిచేశారండి, కౌన్సిల్కి అధ్యక్షుడిగా. నెక్స్ట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ను 1909వ సంవత్సరంలో స్థాపించడం అయితే జరిగిందండి. ప్రజెంట్ ఐసీసీ హెడ్ క్వార్టర్స్ మరి యుఏఈలో ఉంది, ఓకే? గమనించాలి. క్రింద ఇవ్వబడిన పదాలు ఏ క్రీడకు చెందినవి? డమ్మీ, రివోక్, సూట్, డైమండ్. ఏ క్రీడలో ఈ పదాలు వాడతాం మనము? ఆప్షన్ సి, బ్రిడ్జ్ అనేటువంటి గేమ్లో ఈ పదాలను ఎక్కువగా వాడడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్. మరి ఆయా దేశాలలో ప్రసిద్ధిగాంచినటువంటి క్రికెట్ స్టేడియంస్ పేర్లు చూద్దామండి, 1 by 1. ముందుగా ఇంగ్లాండ్లో హెన్లీ స్టేడియం ఉంటుందండి. ఇంగ్లాండ్లో హెన్లీ. అమెరికాలో ఫారెస్ట్ హిల్ స్టేడియం. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం. ఫ్రాన్స్లో రోలాండ్ గారోస్ స్టేడియం. ఇందులో కొన్ని క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి, ఫుట్బాల్ స్టేడియంస్ కూడా ఉన్నాయి, గమనించాలి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో భేదంగా ఉన్నదేదో గుర్తించండి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మదర్ తెరెసా, బాబా ఆమ్టే. తేడాగా ఉన్నదేంటి? బాబా ఆమ్టే అండి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మదర్ తెరెసా గారికైతే మరి రాజకీయ నాయకులండి వీరంతా కూడా. అంతేకాకుండా భారతరత్న పొందినటువంటి వారిగా చెప్పుకోవచ్చు. బాబా ఆమ్టే కాదు. నెక్స్ట్ వన్. భారత్లో జన్మించి నోబెల్ బహుమతి అందుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన వ్యక్తి క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ బి అండి,
కైలాస్ సత్యార్థి. ఓకేనా, పర్యావరణంపై చేసిన కృషికి గాను వీరికి అవార్డు అయితే రావడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వ్యక్తి ఎవరు? ప్రపంచంలో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సెర్గి కర్జాకిన్ అనేటువంటి వ్యక్తికి గ్రాండ్ మాస్టర్ హోదా అయితే లభించింది. గ్రాండ్ మాస్టర్ అనేది ఎందులో ఉంటుందంటే చెస్లో. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యం. కామన్వెల్త్ క్రీడలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఎక్కువ గ్రాండ్ మాస్టర్లు కలిగిన దేశం ఆస్ట్రేలియా. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రెండు కూడా సరికావండి. కామన్వెల్త్ క్రీడలు అనేవి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి, 2 సంవత్సరాలకు కాదు. ఓకే, నెక్స్ట్, ఎక్కువ గ్రాండ్ మాస్టర్లు కలిగినటువంటి దేశం ఆస్ట్రేలియా కాదు, రష్యా. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది? అంతరిక్షంలో ఆడిన మొదటి క్రీడ చెస్. చదరంగ మాట భారతదేశంలో జన్మించింది. సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ డి అండి, రెండు కూడా సరైనవే అండి. ఓకే, అంతరిక్షంలో చెస్ ఆడడం జరిగిందండి ఫస్ట్ స్పోర్ట్. చదరంగ మాట భారతదేశంలోనే జన్మించిందండి కదా, ఇంపార్టెంట్. క్రింద ఇవ్వబడిన వాన్లో ఇంగ్లాండ్కు చెందిన స్టేడియంలను గుర్తించండి. ఇంగ్లాండ్లో ఏ స్టేడియంస్ ఉన్నాయి? బ్రూక్లాండ్, వెబ్లీ స్టేడియంలు, వింబుల్డన్ స్టేడియం, సబీనా పార్క్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్. ఏ స్టేడియంస్ ఉన్నాయండి మరి ఇక్కడ? ఆప్షన్ 1 మరియు 2 మాత్రమే ఇక్కడ ఉన్నాయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, బ్రూక్లాండ్ వెబ్లీ స్టేడియం, వింబుల్డన్ స్టేడియం. నెక్స్ట్ వన్, రియో ఒలింపిక్స్లో కొత్తగా చేరిన గోల్ఫ్, రబ్బీలతో కలిపి మొత్తము ఎన్ని క్రీడా అంశాలు పోటీలు జరిగాయి? రియో ఒలింపిక్స్లో కొత్తగా చేరిన గోల్ఫ్, రబ్బీలతో కలిసి మొత్తం ఎన్ని క్రీడా అంశాలు ఉన్నాయి? సింపుల్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 28 ఉన్నాయండి. మరి 2024 ప్యారిస్ ఒలింపిక్స్ అండి. ప్యారిస్ ఒలింపిక్స్ అయితే మరి ఫ్రాన్స్లో నిర్వహించబోతున్నారండి, గమనించాలి అందరూ కూడా. 2024 ప్యారిస్ ఒలింపిక్స్. ఓకే, నెక్స్ట్ వన్, వరుసగా 2 ఒలింపిక్స్లో 2 వ్యక్తిగత పథకాలు సాధించిన తొలి భారతీయుడు? ఆప్షన్ బి అండి, సుశీల్ కుమార్. రెజ్లింగ్ విభాగంలో అండి, సుశీల్ కుమార్ గారు. 1952 సంవత్సరంలో ఒలింపిక్స్లో రెజ్లింగ్లో కాంస్య పథకాన్ని సాధించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కషాభా జాదవ్. కషాభా జాదవ్ అండి. 1952లోనే మన దేశానికి రెజ్లింగ్లో కాంస్య పథకాన్ని సాధించి పెట్టిన వ్యక్తి. నెక్స్ట్ వన్, మొట్టమొదటిసారిగా కామన్వెల్త్ క్రీడలు 1930లో ఏ దేశంలో ప్రారంభమయ్యాయి? కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడండి? ఆప్షన్ సి, కెనడాలో నిర్వహించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, 2022 కామన్వెల్త్ క్రీడల్లో పథకాల పట్టిలో భారతదేశ స్థానము? ఆప్షన్ ఏ 4వ స్థానంలో ఉందండి. కామన్వెల్త్ గేమ్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఈ క్రీడలు. ఓకే, గమనించాలి. చివరిసారిగా 2022లో జరిగాయి. నెక్స్ట్ 2026లో జరుగుతాయి. ఓకే, క్రింది వానిలో సరికానిది. ఆసియా క్రీడలు తొలిసారిగా 1954లో కలకత్తాలో జరిగాయి. 1904లో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో తొలిసారిగా భారత్ పాల్గొంది. ఆన్సర్ ఆప్షన్ సి, రెండు కూడా సరికావు. ఇంపార్టెంట్ అండి. ఆసియా క్రీడలు మొదటిసారి ఎక్కడ జరిగాయి? ఢిల్లీలో జరిగాయండి. ఓకేనా, అండ్ 1904లో జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ పాల్గొందనేది కూడా తప్పు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యం. శీతాకాల ఒలింపిక్స్ క్రీడలు 1924లో ప్రారంభమయ్యాయి. ఆధునిక ఒలింపిక్ జ్యోతి 1936 బెర్లిన్ క్రీడల్లో ప్రారంభించారు. ఎక్కడండి? బెర్లిన్ అంటే జర్మనీ. ఆప్షన్ డి రెండు కూడా సరైనవిగానే మనము చెప్పుకోవచ్చు. క్రింద ఇవ్వబడిన వాటిలో ఒలింపిక్స్ను అత్యధికంగా నిర్వహించిన దేశాలు, ఒలింపిక్ గేమ్స్ నండి. ఏ దేశాలు మరి? ఆప్షన్ ఏ అండి, అమెరికా అయితే ఎక్కువ సార్లు నిర్వహించిన దేశంగా రికార్డు సృష్టించింది. ఇంపార్టెంట్. మరి మన ఇండియాలో ఎప్పుడైనా నిర్వహించారు ఒలింపిక్ గేమ్స్ అంటే? ఒక్కసారి కూడా లేదండి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వానిలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షులను జతపరచండి. మొదటి అధ్యక్షుడు, 2వ, 8వ, 9వ అధ్యక్షులు ఎవరెవరున్నారో చూద్దాము.
ఆప్షన్ బి అండి. మొదటి అధ్యక్షులు డే మిత్రియాస్ వికేలస్, రెండవ అధ్యక్షుడు పియారి కౌబర్తిన్, ఎనిమిదవ అధ్యక్షుడు ఆప్షన్ బి జాక్వెస్ రోగే, తొమ్మిదవ అధ్యక్షులు థామస్ బచ్. ప్రజెంట్ కూడా థామస్ బచ్ ఉన్నారండి. ఓకే, ఇంపార్టెంట్. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఒలింపిక్కు ఇప్పటి వరకు ఆతిథ్యం ఇవ్వని ఖండం ఏదో గుర్తించండి. ఇప్పటి వరకు ఆతిథ్యం ఇవ్వలేదండి. ఏది? ఆప్షన్ సి ఆఫ్రికా ఖండంలో ఒక్కసారి కూడా నిర్వహించలేదు. నెక్స్ట్, ఒలింపిక్ క్రీడల్లో మహిళలు పాల్గొనే అవకాశం ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది? మహిళలండి. ఆప్షన్ సి 1900 సంవత్సరంలోనే ఒలింపిక్ క్రీడల్లో మహిళలు పాల్గొంటున్నారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 21వ ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలలో రష్యా సౌదీ అరేబియాతో పోటీ పడిన తొలి మ్యాచ్లో ఏ దేశం గెలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రష్యా అయితే గెలవడాన్ని చూడవచ్చు. క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది? అత్యధిక గోల్ చేసిన జట్టు బెల్జియం, గోల్డెన్ బూట్ అవార్డ్ హ్యారీ కేరీ, గోల్డెన్ బాల్ అవార్డ్ లూకా మోడ్రిచ్, గోల్డెన్ గ్లవ్ అవార్డ్ ఎంబెప్పే. తప్పుగా జతపరచబడినది గోల్డెన్ గ్లోవ్ అవార్డ్ ఎంబెప్పే. ఇంపార్టెంట్. ప్రపంచ కప్ ఫుట్బాల్ అత్యధిక సార్లు గెలుచుకున్న దేశాలు క్రింది వాటిలో ఏవో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 2, 3. బ్రెజిల్, జర్మనీ, ఇటలీ అత్యధిక సార్లు అయితే గెలుచుకోవడం అయితే చూడవచ్చు ప్రపంచ కప్ ఫుట్బాల్. నెక్స్ట్ వన్, T20 మ్యాచ్లను 2003లో మొదటిసారిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారండి? T20 మ్యాచెస్ ఇన్ 2003. ఆప్షన్ బి అండి, ఇంగ్లాండ్లో. ఓకే, ఇంపార్టెంట్. 2007లో ఇంగ్లాండ్తో జరిగిన T20 మ్యాచ్లో 6 బంతుల్లో 6 సిక్స్లు నమోదు చేసిన వ్యక్తి ఎవరండి? యువరాజ్ సింగ్. ఇంపార్టెంట్. 1988లో ఆస్ట్రేలియాలో నిర్వహించిన మొదటి టోర్నీలో రన్నర్గా నిలిచిన దేశం ఏది? ఆప్షన్ సి అండి, పాకిస్తాన్ రన్నర్గా నిలిచింది. వెస్టిండీస్ విన్నర్ అండి. ఈ క్రింది వానిలో సరికాని వాక్యము. వరల్డ్ కప్ చరిత్రలో హ్యాట్రిక్ చేసిన తొలి క్రికెటర్ మహమ్మద్ షమి. భారత్ వెస్టిండీస్లు 2 సార్లు ప్రపంచ కప్ గెలుచుకున్నాయి. ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ అండి, 1 మాత్రమే సరైనదండి. ఓకే, ఇంపార్టెంట్. క్రింది వానిలో సరైన వాక్యం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని 2016లో రద్దు చేశారు. ఆన్సర్ ఆప్షన్ డి, 2 కూడా సరైన సమాధానాలే. ఓకే, క్రింద ఇవ్వబడిన వానిలో ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచ క్రికెట్ పోటీలలో విజయం సాధించిన దేశాలేవో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2. భారత్ మరియు వెస్టిండీస్ అయితే విజయం సాధించడం చెప్పుకోవచ్చు. ప్రపంచ క్రికెట్ పోటీలలో ఒక్కో మ్యాచ్ కూడా గెలవని జట్టేదో గుర్తించండి. ఆప్షన్ బి అండి, నేపాల్. 2023 ప్రపంచ కప్ పోటీల్లో క్రికెట్ పోటీలకు చెందిన వారిలో తప్పుగా గుర్తించబడినది ఏది? చూద్దాం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రావిస్ హెడ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రోహిత్ శర్మ, అత్యధిక వ్యక్తిగత స్కోరు కోహ్లీ, అత్యధిక వికెట్లు తీసిన వారు షమి. మరి సరికాని సమాధానం ఏంటి? తప్పుగా ఉన్నది ఆప్షన్ బి అండి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కోహ్లీ గారికి అండి. ఓకేనా, విరాట్ కోహ్లీకి అయితే రావడాన్ని మనము చూడవచ్చు. క్రింది వానిలో భేదంగా ఉన్నది ఏది? తప్పుగా ఉన్నది. విరాట్ కోహ్లీ, రవి శాస్త్రి, యాన్ మోర్గన్, క్యాన్ విలియమ్సన్. ఆప్షన్ బి అండి, రవి శాస్త్రి. మరి అంటే ప్రజెంట్ ఈ క్రీడలో లేరండి. ప్రజెంట్ ఆడుతున్న వారిలో విరాట్ కోహ్లీ, యాన్ మోర్గాన్, క్యాన్ విలియమ్సన్ ఉన్నారు. క్రింద ఇవ్వబడిన వానిలో టెస్ట్ మ్యాచ్లలో అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తులు టెస్టుల్లో అండి. సచిన్, జాక్ వాలిస్, రికీ పాంటింగ్, సంగక్కారా. చూద్దాం. ముందుగా సచిన్ 51 అండి, జాక్ వాలిస్ 45, రికీ పాంటింగ్ 41, సంగక్కారా 38. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనే ఆట వాటర్ పోలో. 2011 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమై ఏటా ఏప్రిల్ మే నెలల్లో జరుగుతుంది. ఆన్సర్ 2 కూడా తప్పండి. సో 2007లో దీన్ని అంగీకరిస్తే 2008 నుంచి ప్రారంభమైందండి ఈ యొక్క IPL క్రీడలు. ఓకే, 11 కాదు. ఎక్కువ మంది పాల్గొనే క్రీడ
ఆ, ఏంటిది స్నేక్ బోట్ అనేటువంటి క్రీడ అండి. ఓకే, స్నేక్ బోట్. హాకీలో ఆసియా కప్, ప్రపంచ కప్లను ఎక్కువ సార్లు గెలుపొందిన దేశం క్రింద ఇవ్వబడిన వానిలో ఏది? ఆప్షన్ ఏ అండి పాకిస్తాన్. 1877లో జరిగిన వింబుల్టన్ టెన్నిస్ ఏ ప్రదేశంలో జరిగింది? 1877లో వింబుల్టన్ టెన్నిస్ అండి. ఆప్షన్ సి అండి ఇంగ్లాండ్లో జరిగింది. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఏ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్ సి అండి ఆగస్టు 28. 2014 బ్రెజిల్లో జరిగిన 20వ ప్రపంచ కప్ ఫుట్బాల్ క్రీడలో విజేతగా నిలిచిన దేశము? ఆప్షన్ డి జర్మనీ. క్రింది వానిలో సరికాని వాక్యము. అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య ఏర్పడిన సంవత్సరం 21 మే 1902. అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో ఉంది. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరికాదండి. సో రెండవది కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. క్రింది వానిలో సరైన వాక్యం. ఫుట్బాల్ ప్రపంచ కప్లో అత్యధిక తేడాతో విజయం సాధించిన రికార్డు హంగేరీ పేరున ఉంది. ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు మొదటిసారిగా 1930లో ప్రారంభమయ్యాయి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. రెండు కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. క్రింద ఇవ్వబడిన వానిలో ప్రపంచ టెన్నిస్లో అత్యధిక కాలం నెంబర్ 1గా కొనసాగిన వ్యక్తి? ఆప్షన్ బి స్టెఫీ గ్రాఫ్. క్రింది వానిలో దేశాలు జాతీయ క్రీడలను గుర్తించండి. పాకిస్తాన్, అమెరికా, స్పెయిన్, కెనడా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. పాకిస్తాన్కి హాకీ, అమెరికా బేస్బాల్, స్పెయిన్ బుల్ ఫైట్, కెనడా లాక్రోస్ అనేటువంటి గేమ్. మరందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, మన భారతదేశం యొక్క జాతీయ క్రీడ ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ కూడా. ఓకే, క్రింద ఇవ్వబడిన సంవత్సరాలలో ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్లో అత్యధిక సార్లు నెగ్గిన జట్టు ఏది? 2000, 2008, 2012, 2018. ఆప్షన్ ఏ ఇండియానే గెలుపొందడం జరిగింది. ఐసీసీ T20 ప్రపంచ కప్లో మొదట సెంచరీ చేసిన ఆటగాడు క్రింది ఇవ్వబడిన వారిలో ఎవరో గుర్తించండి. ఫస్ట్ సెంచరీ ఇన్ 2020. ఆప్షన్ బి అండి క్రిస్ గేల్. ఓకే, క్రిస్ గేల్. 2019 డిసెంబర్ 10న ముగిసిన 13వ దక్షిణాసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా ఎన్ని పథకాలు సాధించి పథకాల పట్టిలో అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్ బి 312. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో విన్నర్ అయిన జట్లలో తప్పుగా జతపరచబడినది? ఆప్షన్ ఏ చెన్నై సూపర్ కింగ్స్ 2008 అనేది తప్పు, డెక్కన్ చార్జర్స్ 2009, ముంబై ఇండియన్స్ 2017, రాజస్థాన్ రాయల్స్ 2008. ఓకేనా, అంటే ఫస్ట్ గెలిచింది రాజస్థాన్ రాయల్స్ అండి, ఫస్ట్ కప్. ఓకే, 11వ దక్షిణాసియా క్రీడలు 2010లో ఎక్కడ జరిగాయి? ఆప్షన్ బి అండి బంగ్లాదేశ్లో జరిగాయి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్ అండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.